ఒరిజినల్ ఫైట్, జాతర ఫైట్ ఓ తెగ చేశాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇమ్మని చెప్పాడు. రెడీ బాబా. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడే భక్త మహాశైనకు విజ్ఞప్తి అని చెప్పి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది రవితేజ గారిది. సో అది ఎలా ఉంది ఏంటి అనేది మనము ట్రైలర్ చూసి దానిపైన రియాక్ట్ అయితే అవుదాం. సో నాకు ఒక హోప్ అనేది ఉండే ఈ మూవీ పైన. ఏంటంటే ఇన్ని మూవీస్ వస్తున్నాయి కదా, దాదాపు 7 మూవీస్ వస్తున్నాయి. తెలుగు స్ట్రీట్ ఫిలిమ్స్ ఒక 5 వస్తున్నాయి, డబ్ ఫిలిమ్స్ ఒక 2 వస్తున్నాయి. ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ కి మీట్ అవుతుందేమో అని చెప్పి కొంచెం హోప్ అయితే ఉండే. బట్ లిటరల్ గా చూసిన తర్వాత హోప్ కాదు కదా, అసలు ఎందుకురా నాయన రవితేజ గారు అసలు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు అన్నట్టు అనిపించింది. మీరు కూడా ట్రైలర్ చూడండి ఫస్ట్. సరే, లేట్ చేయకుండా మనం ఫస్ట్ అయితే ట్రైలర్ చూద్దాం. నవ్వు వస్తే ఒట్టు. ఒరిజినల్ ఫైట్, జాతర ఫైట్ ఓ తెగ చేశాను. రెగ్యులర్ మాస్ మూవీస్ గురించి చెప్తుండు. చిన్న గ్యాప్ ఇమ్మని చెప్పాడు. రెడీ బాబా. బోయపాటి రామ్ లైఫ్ లో ప్రేమ పెళ్లి ఏదైనా సరే అది నాతోనే మొదలవుతుంది, నాతోనే ఎండ్ అవుతుంది. ఓకే. ఏ రిలేషన్షిప్ అయినా మనం కలిసే పర్సన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, రైటా రాంగా అని. ఐ థింక్ హీఈస్ ద రైట్ పర్సన్. మీకేమన్నా అయితే మోస్ట్ ఈ క్రింజ్ జోక్లే మానేయాలి. క్రింజ్ ప్రో మ్యాక్స్ ఇది. రామ్, ఎవరా అమ్మాయి? మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చెల్లి. నేనే కనుక మీ పక్కన ఉండుంటే ఇంకొకరిని రానిచ్చామన్నా. 90s 70s లోనే 90s 80s లోనే ఉన్నారు వీళ్ళు. ఇంకా పెళ్లికి ముందు మా అప్డేట్ అవ్వలేదు. అవే రొటార్ స్టోరీలు. మగాళ్ళ ముందు మాసే కావచ్చు, అది పెళ్ళ మూరెళ్తే లేకుంటే ఆవిడే మావిడ, వెంకటేష్ గారికి ఒక మూవీ ఉంటుంది, ఆ టైప్ లో ఉన్నాయి. పండగ కదా, ముందు ఎంటర్టైన్మెంట్, తర్వాత అనౌన్స్మెంట్. సునీల్ గారు కూడా ఉన్నారు ఇలా. షుగర్, అచ్చా, మంచు మనోజ్ రెఫరెన్సా? జనరేటర్ లో షుగర్ వేయడం. నలుగురిలో నన్ను తలెత్తుకునేలా చేసే నువ్వు ఇవాళ నా వల్ల తల దించుకోవాల్సి వచ్చింది. ఇక లాభం లేదు లీలా, ఇద్దరికి నిజం చెప్పేస్తాను. నీకు పెళ్ళైనా సరే నాతో అలా ఉన్నావంటే బాలా మనకి డిస్కనెక్ట్ అయ్యి హార్ట్ఫుల్గా ఇష్టంతోనే నాతో కనెక్ట్ అయ్యావా? అన్ని రకాలుగా బాగానే చూసుకుంటున్నా కదా, నేనుండగా నీ లైఫ్ లోకి ఇంకో అమ్మాయి ఎందుకు వచ్చింది? అదే మనోడు పెళ్లి చేసుకుని ఉంటాడు, బిజినెస్ పని మీద ఎక్కడికో వెళ్తాడు. అక్కడ ఇంకో అమ్మాయి నచ్చుతుంది, ఆ అమ్మాయితో లవ్ లో ఎక్కుతాడు. ఆ తర్వాత వచ్చిన తిప్పలు, రెగ్యులర్ రొటీన్ ఫార్మాట్. ట్రైలర్ అయితే చూసేసాం మనం. ట్రైలర్ కంప్లీట్ గా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఇలాంటి రొటీన్ రొట్ట క్రింజ్ ప్రో మ్యాక్స్ కామెడీయే లేదు, కామెడీయే రావట్లేదు. అసలు నవ్వాలనిపించే సీన్ ఒక్కటంటే ఒక్కటి లేదు. కంప్లీట్ సత్య భుజాల మీద వేసుకొని కామెడీ ట్రై చేయడానికి ట్రై చేస్తుండు. ఆ కామెడీ కూడా క్రింజ్ ప్రో మ్యాక్స్ కామెడీయే ఉన్నది. ఎక్కడెక్కడో రెఫరెన్స్లు పట్టుకొని ఎక్కడ చూసినా నాకైతే సీరియస్ గా చెప్తున్నా నవ్వు రాలేదు. జెన్యున్ గా చెప్తున్నా, నాకు ఈ మూవీ పైన కొంచెం హోప్ ఉండే. ఎందుకంటే రవితేజ గారు వరుస పెట్టి మూవీస్ అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. కిషోర్ తిరుమల గారు ఈ మూవీకి డైరెక్టర్. సో కిషోర్ తిరుమల గారు మూవీ అంటే మినిమం ఉంటుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశా. ఇది చూసిన తర్వాత అసలు నాకు ఏ విధంగా కూడా కరెక్ట్ అయితే అనిపించట్లేదు. రవితేజ గారు క్లాస్ మూవీ తీస్తాను కదా, సరే బాగుంటుందేమో అనుకున్నా కానీ రెగ్యులర్ అప్పుడే అనిపించింది భర్త మాసరైనలకు విజ్ఞప్తి అని చెప్పి టైటిల్ పెట్టినప్పుడు ఏమనిపించింది, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్లీరాలు, సేమ్ ఇలానే రెగ్యులర్ ఫార్మాట్, రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ అన్నట్టు అనిపించింది. బట్ కామెడీ అనేది ఆర్గానిక్ గా రావాలి. ఆర్గానిక్ గా వచ్చినప్పుడే మనం కూడా నవ్వగలుగుతాం. ఆర్గానిక్ గా రానప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే అది క్రింజ్ లా అనిపిస్తుంది. నాకైతే క్రింజ్ లానే అనిపించింది. సార్ రవితేజ గారు, ప్లీజ్ మీరు ఇలాంటి మూవీస్ తీయడం కంటే మూవీస్ తీయకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేసి మీ ఏజ్ కి తగ్గట్టు లేకుంటే మీ క్యారెక్టర్ కి తగ్గట్టు మంచి రోల్స్ వస్తే చేయండి, లేకుంటే ఇలాంటి క్రింజ్ ప్రోమాక్స్ చేయకండి. ఎందుకంటే రవితేజ గారి మూవీస్ అంటే కేవలము ఒక్క హీరో అభిమానులు కాదు, ప్రతి ఒక్క హీరో అభిమానులు రవితేజ గారి మూవీస్ కానివ్వండి, వెంకటేష్ గారి మూవీస్ కానివ్వండి చూడడానికి ఇష్టపడతారు. అలాంటప్పుడు మీరు ఇలాంటి కంటెంట్ పట్టుకొచ్చి ఎప్పుడుదో అవుట్డేటెడ్ 1970s 1980s అవుట్డేటెడ్ స్టోరీ ఇది, అప్పటిది ఇప్పుడు పట్టుకొచ్చి మళ్ళీ సరే ఆర్గానిక్ గా జోక్స్ ఏమైనా వస్తున్నాయంటే
అదంతా ఏం లేదు మనవరు పెళ్లి అయిపోయి ఉంటుంది, సో వైఫ్ తో హ్యాపీగానే ఉంటాడు. అది కాకుండా ఆ బిజినెస్ టూర్ మీద ఎక్కడికో వెళ్తాడు. అక్కడ సెకండ్ హీరోయిన్ అషికా గోయర్ సంథింగ్ హీరోయిన్ పేరు ఉంది, తనతో కలుస్తాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ర్యాపో బిల్డ్ అవుతుంది, వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు. దాని తర్వాత వీళ్ళు ఇండియాకి వస్తారు. అది ఏం జరిగింది అనేది రెగ్యులర్ టెంప్లెట్, అదే టెంప్లెట్ లో మూవీ ట్రైలర్ అయితే ఉంది. సో నాకు చూసిన తర్వాత ఏమనిపించింది, సరే ఉంటే ఉండని కానీ స్టోరీస్ అన్ని రొటీన్ గా ఉంటాయి, ఓకే నో ఇష్యూ. బట్ కామెడీ అనేది జనరేట్ కావాలి కదరా, కామెడీ ఆర్గానిక్ గా జనరేట్ కావాలి. నువ్వు మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అనుకుంటా అది క్రింజ్ ప్రో మ్యాక్స్ డైలాగ్లు ఎందుకు బ్రో? అక్కడ సునీల్ గారు ఉన్నారు, సత్య ఉన్నారు, వెన్నెల కిషోర్ ఉన్నారు, మెయిన్ రవితేజ గారు ఉన్నారు. ఇంతమంది ఉన్న తర్వాత కూడా ఆర్గానిక్ గా నవ్వు రావట్లేదంటే కిషోర్ తిరుమల గారు ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తే బాగుండేది. అండ్ అంతే ఇక నాకైతే హోప్స్ పోయినాయి. కొంచెం హోప్స్ ఉండే ఈ మూవీ బాగుంటుందేమో అనుకొని, కానీ హోప్స్ అన్ని పోయినాయి. డిసప్పాయింట్ అయ్యా నేనైతే. మీకు ఎలా అనిపించింది? సో మీరు కూడా ట్రైలర్ చూశారుగా, మీకు కూడా ఎలా అనిపించింది, ఏంటి మీకు కూడా నచ్చిందా నచ్చలేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.